క్యూనే న్యూస్కు స్వాగతం. దరిద్రానికి అంకెలు మారిన దళితుల బ్రతుకులు మారలేదు. ఓ అంబేద్కరుడా, నువ్వు మళ్ళీ పుట్టాలి అని మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పులిసుగున బాధితురాలు ఆమె కూతుళ్లతో గత 2 రోజుల క్రితం మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టగా, తనకు సంబంధించిన భూమిని వేరే వాళ్ళకి ఎలాంటి సర్వేలు విచారణలు చేపట్టకుండా పట్టా మార్పిడి చేయడం వెనుక కారణం వివరించాలని బాధితుల ఆరోపణ. స్థానిక తహసీల్దార్ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి కలెక్టర్ వారు మా బాధ విన్నవించుకొని మా భూమి మాకు ఇప్పించగలరని మీడియా ద్వారా విన్నవించుకున్న బాధితులు. పై విషయమై స్థానిక తహసీల్దార్ని క్యూ9 న్యూస్ ప్రతినిధి వివరణ అడగగా, బాధితులని భూభారతిలో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోమని, అలాగే కోర్టు ఆదేశానుసారం తీర్పు కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. మాకు ఎంజాయ్మెంట్ సర్వే కావాలన్నా కానీ పాన్నాకలు తీసి ఇమ్మన్నా కానీ వాళ్ళు తీసి ఇవ్వడం లేరు. ఎందుకు మరి నిర్లక్ష్యం ఈ అధికారులు ఇలా చేస్తుల్లో మాకు అర్థమవుతలే. ఈ ఎండలో మేము మా పిల్లలను పట్టుకొని మరి 2 రోజులే మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. అయినను మాకు వాళ్ళు ఏమంటున్నారంటే భూ సర్వే వస్తుంది, అది చేసుకోండి అమ్మా, ఎందుకు మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని మమ్మల్ని మభ్యపెడుతున్నారే తప్ప, సరే మీకు మేము చేస్తామని అయితే మాకు హామీ ఇస్తలేరు. మాకు హామీ ఇస్తే మేము భూ సర్వే చేయించుకుంటాం, కానీ మీరు మాకు హామీ ఇవ్వండి. ఈ 14 సంవత్సరంలో గాంధీ ఈ 2 రోజులు మాకు ఎలా అవుతుందన్న ఆవేదన తప్ప ఇంకేది లేదు. మా అమ్మకు న్యాయం జరిగేటట్లు మీరే అందరూ మాట్లాడాలని, వారిని అధికారుల నుంచి కలెక్టర్ నుంచి మాకు న్యాయం జరుగుతుందని ఒక చిన్న లెటర్ పంపించగలరని ఆశ. మా అమ్మకు న్యాయం జరిపించండి. మా అమ్మ 14 ఇప్పుడు 42 ఏళ్ళ, ఆమెకు నడవడానికి కూడా సాతనైతలేదు. అయినా ఈ ఎండలో మా అధికారులు ఏదో న్యాయం చేస్తారని వాళ్ళ చుట్టూ తిరుగుతుంది, కానీ వాళ్ళు తెచ్చుకుంటలే. రేపు రా అమ్మ, ఇయ్యాల రా అమ్మ అంటుళ్ళు తప్ప, సరే అమ్మ నీ భూమి విషయం ఏంటిది, నీది ఏందని అక్కడికి వచ్చి సర్వే మాత్రం చేస్తలేరు. అదే మా బాధ. అందుకే ఈ నిరాహార దీక్ష మాకు న్యాయం చేస్తేనే ఈ నిరాహార దీక్ష తీసేస్తామని అంటున్నాము. మాకు న్యాయం జరిపించాలని అధికారులను కోరుచున్నాము. కలెక్టరు మరి మీరు కొంచెం మా పట్ల మీరు దయ చూపించండి. మేము ఈ నిరాహార దీక్ష చేయంగా మీరు వచ్చి మరి ఏంటిది వాళ్ళని అడగండి, మరి ఇది ఎవరిది, వాళ్ళేదైనా కాదని వాళ్ళతో మీరు మాట్లాడి మాదైతే మాకు ఇప్పియండి అని కోరుతున్నాము. సార్ కొంచెం స్పీడ్ చెప్పండి, ఈ కూలర్ సపోర్ట్ అయినా పడుతుంది. చెప్పండి. గత 2 రోజుల నుంచి టెంట్ వేసుకున్నారు కదా, వాళ్ళ కారణం ఏంటి సార్? వాళ్ళది ల్యాండ్ రావాలని చెప్పి వచ్చారు. అయితే ఆర్మూర్ కోర్టులో అప్రోచ్ అయింది. ఆ కోర్టులో అప్రోచ్ అయ్యేటప్పుడు మనం కూడా ఏం క్లారిటీ చెప్పరాదు, అది ఎంక్వైరీ చేయరాదు, ఏది చేయరాదు. అది ఎప్పుడైతే అది బిడ్డ అవుతారా లేకుంటే వాళ్ళు జడ్జిమెంట్ వచ్చేదాకా ఆవిడే అందాక వాళ్ళు టెంట్ వేయద్దు, ఏది చేయద్దు. మేము కూడా చెప్పాం, తీసుకొచ్చినాం చెప్పాం. ఓకే సార్. వాళ్ళకు కూడా రికమెండ్ చేసినాం. ఇప్పుడు భూభారతి అనేది వచ్చింది, భూభారతి వచ్చింది కాబట్టి అప్పీల్ ఉంది. అప్పీల్ ఆర్డీఓ సార్ దగ్గర అప్పీల్ చేస్తే 4 సిట్టింగ్లలో 2-3 మంత్స్ లోపలనే ఆ సిట్టింగ్స్ లోపల దానిలో జడ్జిమెంట్ ఈజీగా వస్తుంది. అప్పీల్స్ అనేవి ఇంతకుముందు లేదు, ఇప్పుడు అప్పీల్స్ వచ్చినాయి కదా. అది అట్లా చెప్పినాము. వాళ్ళు నిన్న కౌన్సిలింగ్ చేస్తే ఓకే సార్, మరి మేము కూడా చూస్తాం, చేస్తాము, కొద్దిగా హామీ ఇవ్వాలంట. హామీ మనం అఫీషియల్ ఇవ్వాలి. ఆర్డీఓ దగ్గర చేసేదానికి మనం ఆర్డీఓ దగ్గరకు కూడా వెళ్ళినట్టు సార్ వెళ్ళేది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళింది, భూభారతి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళడం లేదు. భూభారతిలో ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇది ఇప్పటి ఇష్యూ కాదు సార్. అది దాదాపు 2018 అనుకుంటా, 18-17 నుంచి వాళ్ళు కబ్జాలో ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ పేరు మీద పట్టా ఉండగా ఇంకోలో పట్టా మార్పిడి అయిందంట. పట్టా మార్పిడి వాళ్ళకి ఉన్నది, వాళ్ళు చేస్తారు అంతా. కానీ ఈ మధ్యలో వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యారు. కోర్టులో ఉండగా మాత్రం మనం ఏం మాట్లాడాలి. కోర్టులో ఉండగా కూడా వాళ్ళ పట్ట మార్పిడి ఎట్లా అయింది సార్? అది వాళ్ళ వ్యవహారం, వాళ్ళ పాలోళ్ళు ఇద్దరి మధ్యలో అయితే పులి రాజాన్ అనే వ్యక్తి వాళ్ళు ఉంది. ఒక ఆయనకి వేసిండు, ఇంకో ఆయనకి చేయాలన్నట. వాళ్ళదంట వాళ్ళు. అప్పుడు ప్రైవేట్ వ్యవహారం లేట్ అయిన కొద్దీ ఆయన ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తుండట అతను. వీళ్ళ పాలోళ్ళు వాళ్ళు మీకు చెప్పలేరా? చెప్పారు. అది అవుతుంది. ఇప్పుడు వీళ్ళ కోర్టులో విత్డ్రాల్ చేసుకుంటే అక్కడ కోర్టులో దగ్గర ఆల్రెడీ కోర్టులో ఉండగా మళ్ళీ వాళ్ళ పేరు మీదకి ఎట్లా మార్పిడి జరిగిందని వాళ్ళ వర్షం. కోర్టులో ఉండగా చేయలేదు. 2017 భూ ప్రక్షాళన టైంలో వచ్చిన ఆన్లైన్లో ఏదైతే ఉందో
ఆన్లైన్లో వచ్చిన తర్వాత దాన్ని ఆపడానికి లేదు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఎట్లయితే గ్రీన్ కలర్ పాస్బుక్ ఉందో ఈజ్ ద అథెంటిక్, అది దాన్ని ఆపడానికి లేదు. ఆ స్లాట్ బుక్ అయిందంటే ఆపడానికి లేదు. భూ ప్రక్షాళన వచ్చినటువంటి నమోదైనటువంటి అప్పుడు వాళ్ళకు కూడా స్లాట్ బుక్ అయింది, మాకు చేస్తలేడు, ఏంటి మన రిజిస్ట్రేషన్ గురించి కూడా పెండింగ్లో పెడుతున్నాడు అని ఎలిగేషన్. స్లాట్ అట్లా ఏం చేయలేదు, స్లాట్ అట్లాంటివి ఏం లేదు. వాళ్ళు చేసిన అంటున్నారు, స్లాట్ ఏం చేయలేదు, చేసుకోండి. ఎంక్వైరీ కూడా చేయలేదు అంటున్నారు. ఎంక్వైరీ పోయారు, సర్వేర్ కూడా సర్వేర్ వేయండు. కోర్టులు ఉండగా పోరాదు, అక్కడ నోటీసులు కూడా ఇవ్వరాదు. కోర్టులో ఉండగా అవును సార్, కోర్టులో ఉండగా మళ్ళీ వేరే మనిషికి ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందని వాళ్ళ వర్షం. దానికి మీ సమాధానం? దానికి దీనికి సంబంధం లేదబ్బా. భూ ప్రక్షాళన టైంలో గ్రీన్ కలర్ పాస్బుక్ వచ్చింది వీళ్ళ పాలలకు, వీళ్ళ చిన్న మామకు. ఆయన పార్ట్నే రిజిస్ట్రేషన్ చేస్తారు. దాన్ని ఇప్పుడు గ్రీన్ కలర్ పాస్బుక్ ఉన్న దాన్ని ఆపడానికి లేదు. ఆటోమేటిక్గా కేసీఆర్ అప్పుడు స్కీమ్ కేసీఆర్ అప్పుడు ధరణిలో పెట్టినప్పుడు దాన్ని స్లాట్ని ఆపడానికి లేదు, ఆన్లైన్లో వచ్చింది. ఆ మిస్టేక్ కోసమే వీళ్ళు కోర్టులో అప్పీల్స్ లేవు కాబట్టి కోర్టును అప్రోచ్ అయ్యింది. కోర్టులో వెయిటింగ్ ఫర్ జడ్జిమెంట్. ఫిజికల్గా వస్తేనే చేస్తారు. ఎక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మీరు అంటారు కదా. తర్వాత కోర్టులు ఉండగా రిజిస్ట్రేషన్ అని మీరు అంటారా? అవును. అది పులి రాజన్ అని, పులి సుగుణ వాళ్ళ మామ, చిన్న మామనట, ఆయన పేరు మీద ఉన్నది. అది చేసిందట వాళ్ళు అంటారు. ఇప్పుడు భూభారతి సదస్సులు 30 వరకు అవగాహన సదస్సులు నడుస్తున్నాయి. 30 తర్వాత గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. ఒక షెడ్యూల్ కూడా అడుగుతారు, అందులో ఒక పిటిషన్ తీసుకుంటాం. వీళ్ళకి తీసుకున్న తర్వాత మేమే రికమెండ్ చేస్తాం. ఇప్పుడు తహసీల్దార్ ఇచ్చిందాన్ని తహసీల్దార్ రెక్టిఫై చేయడానికి లేదు, అప్పీల్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డీఓకు రికమెండ్ చేస్తాం, మేమే లెటర్ ద్వారా వీళ్ళకి ఇస్తాం. అప్పుడు వాళ్ళు అప్పీల్ వాళ్ళ పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నిన్న వాళ్ళకి అందరికీ చెప్పినాం, ఆ ఫ్యామిలీ ఇస్తే వాళ్ళు ఓకే సానుకూలంగానే ఉన్నారు, చేస్తాం సార్ అట్లా కొన్న వల్ల వీళ్ళు ఇప్పుడు పోలీసు ఉన్న ఫ్యామిలీ దీక్ష చేస్తారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.